ఇంకా మేము నెల్లూరు రొట్టెల పండుగకి వెళ్తానికైతే రెడీ అయిపోయామండి. చూడండి, నేనైతే పులిహార కలుపుతున్నాను, చికెన్ ఫ్రై చేశాను, కాజు చికెన్ కర్రీ కూడా చేశాను. దాని తర్వాత రోటీస్ చేసుకున్నాం అక్కడ వదలటానికి, మళ్ళీ మధ్యలో తినడానికి. వైట్ రైస్ కూడా చేసి కొద్దిగా పెట్టుకున్నానండి, ఎందుకంటే ఎప్పుడు ఆకలేసిద్దో ఏంటో తెలియదు కదా. చిప్స్ కూడా కొన్ని ఫ్రై చేశాను, మధ్యలో దారిలో తినొచ్చులే అని చెప్పేసి ఇంకా పులిహార అయితే కలుపుకున్నాను. టైం అయితే ఇప్పుడు 12:30, 1 గంట వచ్చింది. ఇంకా నేను రోటీస్ కూడా చేసుకోవాలా, అందుకని చెప్పేసి పులిహార మొత్తం ముందు కలిపేసి ఒక చల్లగా అయిపోయింది, మొత్తం కలిపేసి ఒక డబ్బాలో ఎత్తేస్తాను. ఎత్తేసిన తర్వాత ఇంకా నేను రోటీస్ కూడా చేసుకొని రెడీ అయిపోతాను. చూడండి, ఇంకా మొత్తం కలిపేసాను, బాగా చింతపండు పులిహార చేశానండి. చూడండి, రోటీస్ కూడా చేశాను. ఇక్కడ కొన్ని అక్కడ వదలాలని చెప్పేసి కొన్ని తినడానికి రోటీస్ కూడా చేసుకున్నాము. ఇక్కడ చూడండి, కాజు చికెన్ కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇంకా నాది, ఇంకా నేను కూడా రెడీ అయిపోయాను. 2:30, 2 అయిపోయిందండి. ఇంకా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా మేము బయలుదేరదామని చెప్పేసి, ఇంకా మా వెహికల్ అయితే రాలేదు, కారు, ఇంకా బయలుదేరతాము. ఇంకా చూడండి, కారు వచ్చేసింది. ఇంకా కారులో కూర్చున్నాం. అక్కడ మా చెల్లెలు వాళ్ళు కూడా వస్తున్నారండి రొట్టెల పండుగకి. మా చెల్లెలు వాళ్ళు ఇంకా మా చుట్టాలు వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకా అందరం కలిసి వెళ్తేనే ఆ సరదాయే వేరేగా ఉంటుంది కదా, చాలా ఇదిగా ఉంది. ఎక్కడికైనా వెళ్ళాలి అంటే చాలు, నాకు అసలు నైట్ అంతా నిద్రే పట్టదు. ఇంకా పని అంతా ముగించుకోవాలని చెప్పేసి ఇంకా బయలుదేరాం కదా. ఇంకా అక్కడ తెల్లారిన తర్వాత 9 అయింది. ఇంకా మేము టిఫిన్ చేద్దామని చెప్పేసి ఒకచోట చెట్టు కింద నీడలో కూర్చుందామండి. చూడండి, మా చెల్లి అండి, మా చెల్లి వాళ్ళ